మీకు పిరమిడ్ సొసైటీతో విస్తారంగా ప్రయాణం చేస్తూ కొన్ని వేల మందితో వేల శిబిరాలు చేసుకుంటూ వస్తున్నారు. పిరమిడ్ సొసైటీతో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? నేను అక్కడ విజయనగరం వచ్చినప్పుడు నాకు అంతకుముందు 95-2000 మధ్యలో పత్రికతో పరిచయం ఉంది. అవునా? ఎక్కడ కలిసారు? పెద్దాపురంలో మేము హోమియో క్లాసులని ఆరోగ్య క్లాసులు చెప్పేవాళ్ళం, మాస్టర్స్ అందరూ కలిసి మాస్టర్ గ్రూప్లో. ఓకే. ఆ సందర్భంగా అప్పట్లో పత్రిక గారిని మా గురువుగారు అందరూ పిలిచినప్పుడు ఆయన వచ్చారు. టైం ఆయన కలవడం. ఓకే. అప్పుడు దాకా నాకు అంటే మెడిటేషన్ అనేది ఒకటి ఉంది చేద్దని తెలుసు, కానీ అంటే ఎంత సింపుల్గా అసలు అల్టిమేట్ అనే శాశ్వతంగా ఏదైనా పోవాలంటే పూర్తిగా మెడిటేషన్లో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రోజు నాకు ఆయన ద్వారా తెలిసింది. మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ఎప్పటికైనా మనకి ఇది ఒక సాధనం. మనం చేసే ట్రీట్మెంట్కి మెడిటేషన్ అనేది ఒక అల్టిమేట్. సో మన పేషెంట్ని అక్కడ దాకా తీసుకెళ్ళగలిగితే శాశ్వత పరిష్కారం ఇవ్వగలుగుతాం. మనం 50% చేయగలిగితే 150% మెడిటేషన్లో చేయగలుగుతాం అనేది ఆ రోజే నిర్ణయించుకున్నాం. మంచి వే, మంచి రూట్. సో ఎప్పటికైనా దీన్ని ఇంప్లిమెంట్ మనం ఇలాంటి పద్ధతిని ఒకటి మనం ఇందులో మమేకమై చేయాలి ఎప్పటికైనా సరే అని అనుకున్న రోజు అయిపోయింది. ఆ తర్వాత కూడా నాకు రాయ్ జగపతి గారు మా కజిన్, ఆయన రాజా గారు, ఆయన ఇద్దరు మా కజిన్, కలచల రాజా, వీళ్ళందరూ మా కజిన్స్ ఇద్దరు. వాళ్ళు అప్పట్లోనే నాకు పిరమిడ్ గురించి చెప్పారు. అంతమంది కలిసిన తర్వాత చెప్పారు ఇలా మేము ఫాలో అవుతున్నాం, చిన్న చిన్న పిరమిడ్స్ చేశారు. మా ఊరు మంచి అడవి బాగుంటుంది, ఫారెస్ట్ కొండల మధ్యలో. నాకు కల్టివేషన్ కొంత ఉంది కొండల మధ్యలో. నీకు ఎలాగ ఉంది కదా, బ్యాంబూతో ఒక పిరమిడ్ వేద్దాం మోడల్ అది ఇచ్చారు, కొలతలు అవి ఇస్తే బ్యాంబూతో అప్పట్లోనే కొండ మీద ఒక పిరమిడ్ వేసాం 98 అప్పుడు ప్రాంతంలో వేసి మేము ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఆ కొండ మీద ఓన్లీ బ్యాంబూతో ఒక అంత వేసి ఒక ఇలా వేసి దాని పైన మళ్ళీ పిరమిడ్ అన్నాం, మెట్లకి పైకి వెళ్ళాము. అలా 2 ఫ్లోర్స్లో వేసాం, అంతా ఉడితోటే వేసి కొన్నాళ్ళు చేసాం మెడిటేషన్. తర్వాత వాళ్ళేమో అటు గుమ్మకోట వైపు వెళ్ళిపోయారు. నేనేదో వేరే కాన్సెప్ట్లో నేను వచ్చేసాను, ఫార్మసీ అనేది. ఇంకా వాళ్ళతో మాకు గ్యాప్ పెరిగిపోయింది. తర్వాత మళ్ళీ నేను విజయనగరంలో ఈ పిరమిడ్ PMC వీళ్ళందరూ మా సొసైటీ వాళ్ళందరూ, నేనున్న ప్రాంతంలో నది ఉంది, చంపాది నది. అక్కడ రోజు మార్నింగ్ మెడిటేషన్కి వచ్చారు వీళ్ళందరూ గ్రూప్, 10-15 మంది సన్ని వీళ్ళందరూ వంశీ వీళ్ళందరూ మెడిటేషన్కి వెళ్తుంటారు. నేను ఆ తోటలో కూర్చొని వైద్యం కోసం అక్కడంతా చేసుకున్నాను. నన్ను చూస్తూ ఉండేవారు, చూసుకుంటూ వెళ్ళిపోరు. అలా సంవత్సరం చూశారు నన్ను. మాకు అందులో మా దగ్గర పనిచేసినవాడు వీళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, అలా మెడిటేషన్కి వస్తారండి పొద్దున్న 5కి, రోజు చేసుకుని వెళ్ళిపోతారు అన్నాడు. ఏం మెడిటేషన్ అంటే ఇలా మా ఫ్రెండ్ మెడిటేషన్ అండి. సరే బాగుంది అని అనుకున్నాను, కానీ నేను పలకించలేదు, వాళ్ళు నా దగ్గర రాలేదు. 1 year తర్వాత ఒకసారి లోపలికి వచ్చారు. ఏంటి మీరు 1 year చూస్తున్నా ఇక్కడ, మీరు ఒక్కరే ఉంటారు, వస్తారు ఇద్దరు ముగ్గురు చూస్తే వెళ్ళిపోతుంటారు, ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారా అని అడిగారు. అడిగితే ఇక్కడ ఆయుర్వేదం చేద్దాం అనుకున్నాం, మా కాన్సెప్ట్ చెప్తాం. చెప్తే మీదేమో ఏదో ఊరు, ఎక్కడ ఈస్ట్ గోదావరి, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఇది అని అడిగారు. అప్పుడు మా కాన్సెప్ట్ చెప్పామన్నమాట. అలా మాకు మళ్ళీ ఈ ట్రాక్లోకి వచ్చాం. 3 ఏళ్ళు వెళ్తూ ఉన్నాం. కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి అక్కడే ఒక సెంటర్ స్టార్ట్ చేసాం, ఈ మెడిటేషన్ సెంటర్. పౌర్ణమి మాకు ఎలాగో పౌర్ణమి పాయసం ఎప్పటి నుంచి ఇవ్వడం అలవాటు ఉంది, దాంతో పౌర్ణమి ధ్యానం ఇంగ్లింగ్ చేసాం. ఒక రోజు అక్కడ పిలిచారు నన్ను, లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ప్రకృతి వ్యాలీలో రామారావు వీళ్ళందరూ పిలిచారు. పిలిచి ఎలా ట్రైబల్స్ వస్తున్నారు కదా, ఏమైనా ఆయుర్వేద మొక్కల గురించి మా డాక్టర్ గారు బాగా చెప్తారు కాబట్టి ఇంత మాట్లాడేద్దాం అని ఒక ప్రోగ్రామ్ ఒక 20 నిమిషాలు మాట్లాడేది కానీ మీరు తీసుకొచ్చారు. నేను అలా వచ్చాను. యాక్చువల్లీ నాకు పార్వతీపురం ప్రోగ్రామ్ ఉంది ఆ రోజు. ఒక ట్రైబల్స్కి 300 మందికి ప్రతి సంవత్సరం ట్రైబల్స్కి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను, మూలిక వైద్యులకి అని నేర్పుతాను. అక్కడ జట్టు ట్రస్ట్ ఉంది, వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తాను, నేను నేర్పుతుంటాను. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా సాయంత్రం కదా మీ ప్రోగ్రాము రండి అని తీసుకొచ్చారు. అలా వచ్చినప్పుడు సార్ని గురుగారిని కల్పించారు. కాసేపు మాట్లాడారు, ఏంటన్నారు, ఇలాగ మాట్లాడాను. సరే అయితే మీ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ఇచ్చారండి అడిగారు గురుగారే. సరే ఇలా 12 o'clock అన్నారండి అన్న. సరే 11:30కి స్టేజ్కి వచ్చేయండి పత్రిజీ గారే అన్నారు. వచ్చి మాట్లాడాము. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.